ప్రియమైనటువంటి స్వార్థమానం రేడియో శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఎలా ఉన్నారు? మీ కుటుంబాలు సురక్షితంగా ఉన్నాయని తలుస్తుంటున్నాము. మనము చాలా ప్రమాదకరమైన ప్రపంచంలో ఉన్నాం. మన చుట్టూ అనేకమైన పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా మనము జీవిస్తూ మరొక దినాన్ని చూడగలుగుతున్నామంటే కేవలం ప్రభు యొక్క ఉచితమైన కృప, అనాది కాలపు సంకల్పము, ఆయన శాశ్వతమైన ప్రేమ. కాబట్టి మనము ప్రభుతో ఎంతగా ఎక్కువగా సహవాసం కలిగి ఉంటే అంతగా మంచిది. మనము దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి, ఆ సహవాసం కలిగి ఉండాలి, రొట్టె రసాల్లో పాలు పంపులు కలిగి ఉండాలి. ఇది ప్రభు మనకు ఇచ్చినటువంటి బాధ్యత. కాబట్టి మనము ప్రభుతో సహవాసం కలిగి ఉంటూ అనేక మందిని ఆ సహవాసానికి తీసుకురావాలని ప్రభు ఆశపడుతుంటున్నాడు. ప్రియులారా, మీరందరూ సురక్షితగా క్షేమంగా ఉన్నారని నేను ప్రభుని స్తుతిస్తుంటున్నాను. మరొకసారి ప్రభుని గణపరుస్తుంటున్నాను. మీ పిల్లలు బాగున్నారు కదా? మీ కుటుంబంలో అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా? ఆరోగ్యం మంచిగా ఉంది కదా? మీ యొక్క అనుదిన ఆహారం మీకు అందుతుంది కదా? మై లార్డ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు రిచెస్ ఇన్ గ్లోరీ. నా ప్రభువు మీ యొక్క ఆయన సర్వసముద్రం నుండి మీ యొక్క ప్రతి అవసరం తీర్చును గాక. ప్రభువారు నమ్మకమైన వారు, మన యొక్క ప్రతి అవసరత ఆయన తీర్చేవాడు. ఈ సమయంలో మనము వాక్యము వినటానికై మనం సిద్ధపరచుకుందాం. ఏకాగ్రత, ఏక మనసు కలిగి దయగల మాటలు విందాం. చిన్న ప్రార్థన ద్వారా ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. కృపగల దేవా, నమ్మకమైన తండ్రి, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి ప్రభు. మీ యొక్క మెల్లని స్వరం వినిపించండి, మీ యొక్క మధుర స్వరాన్ని వినిపించండి. వినగలిగే చెవుల్ని, గ్రహించగల హృదయాన్ని మాకు అనుగ్రహించండి. ఈ సమయంలో ప్రభా, నేను మీ యొక్క పాద సన్నిధిలో చేరుంటుండగా మీరే నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి. నిలబడుతున్నవాడు బలహీనుడు, అసమర్థుడు, వ్యర్థుడు. మీరే కృపలో జ్ఞాపకం చేసుకోవాలని యేసునామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ సమయంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలను చూద్దాం. ద ఎపిస్టిల్ ఆఫ్ ద పాల్ ద అపోస్టల్ టు ఫిలిపియన్ చాప్టర్ 2. అపోస్తులైన పౌలు రాసినటువంటి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. ఈ యొక్క 2వ వచనం నుంచి చూస్తే, మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒకదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఇక్కడ ఏక మనసు గురించి మాట్లాడుతున్నాడు, ఏక ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు, ఏక భావం గురించి మాట్లాడుతున్నాడు. ఒక్కదాని యందే, ఇక్కడ కూడా ఏక అనేది అనమాట. ఒక్కదాని యందే మనసు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయడని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులను కోరుకుంటున్నాడు. సో మనము ఈ విధంగా ఉండాలని ప్రభు కోరిక. సో ఇక్కడ కక్ష చేతనైనను వృద్ధాతిశయం చేతనైనను ఏమీ చేయక మనము ఏదైనా చేస్తున్నామంటే కక్ష చేత కాదు, ఏదో ప్రతీకారం తీర్చుకోవాలి, లేకుంటే అట్లా చేయాలని ఇట్లా చేయాలన్న ఉద్దేశం కాకుండా, వృద్ధాతిశయం చేతనైన కాకుండా వినయమైన మనసు గలవారై, వినయమైన మనసు అంటే తగ్గింపు మనసు కలిగి చాలా సౌమ్యులుగా ఒకరినొకడు తనకంటే యోగ్యుడిగా ఎంచుకునుడి. ఇక్కడ ఈ యొక్క ఒకరినొకడు యోగ్యుడిగా ఎంచుకోవటం అనేది మిస్ అయిపోతూ ఉంది. అంటే ఈ విధంగా ఉండటము చాలా కష్టమైపోతుంది. చాలా ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి, కానీ చాలా కార్యక్రమాల్లో మనమందరం ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం. చాలా ప్రోగ్రామ్స్లో మనము ఎడతెరిపి లేకుండా పనిచేస్తూ ఉంటాం. చాలా కార్యక్రమాల్లో ఎడతెరిపి లేకుండా పనిచేస్తూ ఉంటాం. సంఘంలో ప్రతి విషయంలో కూడా మనము నిలబడి అది ఈ కార్యాలు చేయాలని, లేకుంటే వేరు కార్యక్రమాల్లో, ఆత్మీయ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాం. అయితే
ఈ యొక్క ఏక మనస్సు అనేది, ఏక ప్రేమ అనేది, ఏక భావం అనేది, సో ఇవన్నీ కూడా చాలాసార్లు ఉండవు. అంత మాత్రమే కాకుండా ఒకరినొకడు తనకంటే యోగ్యుడిని ఎంచుకోవాలంటే ఆ విధంగా ఎంచుకోరు. ప్రతి ఒక్కరు కూడా తన సహోదరుని మీద అనేక నెపాలు మోపుతూ ఉంటాడు. సైతాను నెపాలు మోపుతూ ఉంటే సైతానుతో పోటీపడి నెపాలు మోపుతూ ఉంటారు. సైతాను నెపాలు మోపేదానికి తనకి ఇవ్వబడినటువంటి ప్రత్యేకమైన బాధ్యత ఏంటి? అబద్ధమునకు జనకుడు. తను నేరరూపణ చేస్తూ ఉంటాడు తన పిల్లల మీద, ప్రభు యొక్క పిల్లల మీద, అంటే మన మీద నేరరూపణ చేస్తూ ఉంటాడు. ఎవరైతే ప్రభు యొక్క రక్తం ద్వారా కడుగుబడినారో, ప్రభు బిడ్డలుగా జీవిస్తూ ఉన్నారో, రక్షణ అనుభవం కలిగి ప్రభు పిల్లలుగా ఉంటున్నారో, వారందరూ కూడా ప్రభు కొరకు జీవిస్తుంటున్నప్పుడు సైతానుడు, అపవాది వారి మీద నేరం మోపాలని తను అనేక విధాలు ప్రయత్నిస్తూ ఉంటాడు. అనేక నేరాలు తీసుకొస్తూ ఉంటాడు, ప్రభు ముందు తీసుకొస్తాడు. ఆనాడు యోబు గురించి ప్రభువు సన్నిధిలోకి విషయం ఏ విధంగా తీసుకొచ్చాడో అపవాది, అదేవిధంగా మన గురించి కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి అనేకమైన నెపాలు మోపుతూ ఉంటాడు. అయితే ప్రభువారు తన రక్తం ద్వారా వారికి విడుదల, విమోచన వచ్చిందని, వారి రక్తం ద్వారా వాడికి అడుగుబడినారని, వారి యొక్క పాపాలు ఎన్నడూ కూడా జ్ఞాపం చేసుకున్నాను అని తనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రభు దుష్టుడు మనం చేసినవన్నీ మనం చేస్తున్నవి చూపించినప్పుడు తను ప్రేమ కలిగి క్షమిస్తూ ఉంటాడు. సైతానికి కూడా సరైన రీతిలో సమాధానం ఇస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ సహోదరులు ఈ సత్యాన్ని మర్చిపోయి మనం ఎంత బలహీనమో, ఏ విధంగా మనము ప్రభు పిలిచినట్లుగా, ప్రభు జీవించాలని కోరినట్లుగా జీవించలేకపోతున్నామో అది మర్చిపోయి ప్రభు మనం చేస్తున్న ప్రతి విధమైనటువంటి వ్యర్థమైన పనులకి, చాలాసార్లు పడిపోతున్న పరిస్థితులని క్షమిస్తూ ఆయన హక్కును చేర్చుకుంటున్నాడన్న విషయం మర్చిపోయి మనము ఒకరి మీద ఒకరిమి అనేకమైన నేరారోపణలు చేసుకుంటూ ఉంటాం. సైతాను మన మీద నేరారోపణ చేసి ప్రభువుని తక్కువ వాడినిగా చేయాలని, ప్రభువుని మీద నింద మోపాలని, చూడు మీ పిల్లలు ఏ విధంగా ఉన్నారు, ఏదో ఒక విధంగా ప్రభు మీద నింద మోపాలని, మన మీద నిందలు మోపాలని అట్లా ప్రయత్నిస్తూ ఉండేవాడు. అంత మాత్రం కాకుండా మనము మన సహోదరుని మీద నిందలు మోపుతూ ఉంటాం. యోగ్యులుగా ఎంచుకోండి అయ్యానంటే, గొప్పవారిగా ఎంచుకోండి అంటే వారిని ఏ విధంగా మనము తగ్గించి చూడాలి, ఏ విధంగా వారిని అవమానపరచాలి, ఏ విధంగా వారిని లెక్కలేని వారిగా, వారు అయోగ్యులుగా చూపించాలి, పనికి మాలిన వారిగా చూపించాలి, ఏమాత్రము కూడా మంచితనం లేని వారని సంఘంలో వారిని చూపించాలి, సమాజంలో వారిని చూపించాలి అని పోటీ పడతారే కానీ వారికి గొప్ప లక్షణాలు ఉన్నప్పుడు ఆ చెప్పే వ్యక్తిలో అంత గొప్ప లక్షణాలు లేనప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న గొప్ప లక్షణాలను బట్టి అతన్ని గణపరచాల్సింది, లేకుంటే అతన్ని యోగ్యునిగా ఎంచాల్సింది వదిలేసి తన్ని చాలా కించపరుస్తూ అవమానపరుస్తూ ఉంటాడు. అంటే తను అటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు, ఎదుటి వ్యక్తి కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉండాలి. అతను ఎందుకు అంత గొప్పగా ఉన్నాడని చెప్పాలి అనే ఆలోచన కలిగి ఒకరినొకరు తగ్గించుకుంటారే కానీ ఒకరికంటే ఒకడు యోగ్యుడని ఎంచరు. అది ఒక మనిషి యొక్క స్వభావం. ఈ పరిస్థితి చూసినప్పుడు దేవుడు ఏం ఆలోచిస్తాడు, ఏ విధంగా సంతోషించగలుగుతాడు? నా పిల్లలు నా రూపంలో నా పలుకును చొప్పున చేయబడినారు, వారు సత్యాన్ని తెలుసుకొని ఆనాడు యోధేన వనంలో వారు నా యొక్క సన్ని నుంచి దూరం వెళ్ళిపోయినారు, నా యొక్క సహవాసం నుంచి పాపం చేయటం ద్వారా వారిని వెళ్ళివేయడం జరిగినది. అయితే ఆ యొక్క పరిస్థితుల నుంచి ఏదైతే పాపం వారిని దూరం చేసిందో
ఏ ఏ ఏ పాపం వల్ల అయితే వారు తండ్రితో సమాధానాన్ని కోల్పోయారో మరలా సమాధానాన్ని క్రీస్తు రక్తం ద్వారా, క్రీస్తు శిలువ కార్యం ద్వారా సమకూరిస్తే క్రీస్తు రక్తము యొక్క దయగల కార్యం ద్వారా సమాధానాన్ని కలిగించి తండ్రితో ఏకం చేస్తే మరలా ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉందంటే కృతజ్ఞతతో జీవించకుండా, ఒకరినొకరు యోగులుగా ఎంచుకోకుండా, ఒకరినొకరు నిందించుకుంటూ, ఒకరినొకరు నిందల పాలవుతూ, ఒకరినొకరు అవమానపరుచుకుంటూ దేవునికి దుఃఖం తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు కూడా వీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారే, నేను ఈ విధంగా వీరిని రక్షించానే, అటువంటి వారు మరలా బుద్ధి మారటం లేదు, చాలా పరిస్థితులు వెళ్తున్నారని ప్రభు బాధపడుతూ ఇంకా మనకు అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. ఈ సత్యాన్ని మనం గమనించాలి. మీలో ప్రతివాడును, 4వ వచనం, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ప్రతివాడు అంటే సొంత కార్యాలను మాత్రమే కాకుండా, అంటే ఇక్కడ ఒకటేమో యోగ్యులుగా ఎంచుకోమంటున్నాడు, రెండోదిగా ఏమంటున్నాడంటే మీరు వేరే వారికి కూడా సహాయం చేయాలి. నా మటుకు నేను ఉంటే సరిపోద్దులే, నేను తినేదానికి, త్రాగేదానికి, కట్టుకోవటానికి, ఉండేదానికి నా మరకు నాకుంటే సరిపోద్ది, వేరే వారితో నాకు సంబంధం లేదు, వాళ్ళు మా రక్త సంబంధికులు కాదు కదా, నా ఇంట్లో వారు కాదు కదా. ఇంట్లో వారంటే వాళ్ళు రక్త సంబంధికులని ఇంట్లో వారు అంటారు. అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తండ్రి, తల్లి, ఈ విధంగా వీరందరినీ కూడా చిన్నాన్న, పెదనాన్న, వీళ్ళందరూ కూడా రక్త సంబంధికులు. సో అటువంటి రక్త సంబంధికులు అయితేనే మనము కుటుంబం వారు అనుకుంటాం. అయితే మనం ప్రభుని తెలుసుకున్న తర్వాత, ప్రభు రక్తం ద్వారా కడుగుబడిన తర్వాత సార్వత్రిక సంఘం అనే ఒక ప్రభు ఇంటికి మనం చేరుకొని ఉన్నాం. ఆ రక్తంతో మనమందరం కూడా ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తులు అయినాం. మనం అందరం కూడా సహోదరి సహోదరులు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనము సహోదరీలు. ఈ విధంగా మనము ఒక కుటుంబంగా చేయబడినాము. కాబట్టి మనమందరం కూడా వ్యక్తిగతంగా రక్త సంబంధికులైన వారినే కుటుంబ సభ్యులు అనుకోకుండా, యేసు ప్రభు రక్తం ద్వారా కడుగుబడినటువంటి వారందరూ కూడా కుటుంబ సభ్యులను భావించి, మీలో ప్రతి వాడును తన సొంత కార్యాలు మాత్రం చూసుకోవద్దు కానీ ఇతర కార్యాలను కూడా చూడవలెను. మీ పిల్లలు, మీ సహోదరులు కూడా నువ్వు సహాయం చేయాలి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మీ సహోదరుడు కష్టపడుతున్నప్పుడు, సహోదరుడు అవసరతలో ఉన్నప్పుడు నువ్వు చేయగలిగితే నువ్వు చేయాలి. అది ప్రభుకి ఇష్టమైనది. ఎందుకంటే మనం శ్రమలు ఉన్నప్పుడు ప్రభు మనం చూసి మన అవసరతలు తీర్చాడు. కాబట్టి మన సహోదరులు అవసరతలు ఉన్నప్పుడు మనం తీర్చగలిగిన వారం అయితే తీర్చాలి. సో కాబట్టి అది ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మనము మన సహోదరులు చాలా కష్టంలో, ఇరుకులో, ఇబ్బందుల్లో వెళ్తున్నప్పుడు మనము కొంత చేయగలిగితే అది దేవుని మహిమ, తను కూడా సంతోషిస్తాడు, ప్రభుని కనపరుస్తాడు. ఏ విధంగా కనపరుస్తాడు? ఇటువంటి సహోదరుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి వందనాలని శ్రమ పడుతున్నటువంటి సహోదరుడు సెలవిస్తాడు. ఒకవేళ మనము చేయలేకపోయామంటే తను ప్రభుని దూషించేవాడుగా, ప్రభు గురించి తప్పుగా అర్థం చేసుకునేవాడుగా, మనతో పాటు మనం ఏ విధంగా మనల్ని కూడా వ్యర్థంగా ఆలోచిస్తూ, మన గురించి కూడా వ్యర్థంగా అతను ఆలోచిస్తూ, మన గురించి చెడుగా చెబుతూ మన సాక్ష్యాన్ని పాడు చేస్తాడు. ఎందుకనంటే దేవుని పిల్లలైన అని పిలువబడుతున్నప్పుడు ఈ విధంగా సహోదరు కష్టపడితే ఈ విధంగా చూస్తూ ఉన్నాడే, అతను ఏం చేయలేకపోతున్నాడే అని తను ఆ విధంగా ఆలోచించే అవకాశం ఉంది. కాబట్టి అదేవిధంగా మన సాక్ష్యం కూడా పాడే అవకాశం ఉంది. కాబట్టి మనం చేయగలిగి ఉంటే, మనకు లేకుండా కాదు, మన పరిస్థితులు అనుకూలం లేకపోయినా ఏదో అప్పు చేయమని కాదు, కానీ చేయగలిగి ఉంటే, మరి ముఖ్యంగా వారి గురించి ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభు నువ్వు చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఇంకొకరు చేసే వారిని కూడా ప్రేరేపించి వారి చేత చేయగలడు, వారి ద్వారా అతనికి సహాయం ఎంచగలడు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. మన యొక్క పిటిషన్స్
అతని పక్షంగా మన మన పిటిషన్స్ అనేవి, మన ఫిర్యాదులు అనేది ప్రభుకి అందాలి. మనము ప్రభుకి తెలియజేసినప్పుడు ప్రభు తన అవసరత తన మావిదేశం నుండి తీరుస్తాడు. మనం చూడండి, ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు ప్రభుకు మొరపెడుతూ ఉన్నారో ఆ సమయంలో ఎక్కడో ఉన్నటువంటి అరణ్యంలో ఉన్నటువంటి మోషేని దేవుడు పంపించడం జరిగింది. మోషేతో మాట్లాడుతున్నాడు, మోషేని ఒప్పింపజేస్తూ ఉన్నాడు తన ప్రజలను విడిపించడానికి నడవమని. తనని సాకులు చెప్పినా వినిపించుకోకుండా దేవుడు అతన్ని పంపించడానికి సిద్ధం చేస్తున్నాడు. అదేవిధంగా ప్రజలు ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఎవరినైనా ఉపయోగించుకుని తన కార్యాలు చేస్తాడు. ఈ సత్యాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. అంత మాత్రం కాకుండా ఇక 5వ వచనంలో ఏమంటున్నా అంటే, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండి అంటున్నాడు. క్రీస్తు యేసును కలిగిన మనస్సు అంటే క్రీస్తు సహాయం చేసేవాడు, క్షమించేవాడు, ఆదుకునేవాడు, కాపాడేవాడు, భద్రపరిచేవాడు, నెమ్మది మంచి మాటలు చెప్పేవాడు, ఎన్నో ఉన్నాయి. అటువంటి మనసు మనం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనము చాలాసార్లు మేలు చేయకపోగా మన మాటలు ఇంకెంతో నష్టాన్ని తీసుకొస్తాయి, చాలా కష్టాన్ని తీసుకొస్తాయి, చాలా వేదనని మిగులుస్తాయి. ఈ విధంగా కాకుండా మనము వీలైనంతగా సాధ్యమైతే అందరితో సమాధానంగా ఉంటూ దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా మేలు చేయడానికి ప్రయత్నించాలి. అది ప్రభువుకి ఇష్టమైనది. అదేవిధంగా 6వ వచనం అంటున్నాడు, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉంటా విడిచిపెట్టుకోవడం భాగ్యం ఎంచుకోలేదు. కానీ ఆయన దేవునితో సమానంగా అయినవాడు. తండ్రి కుమారుడు చిన్న, తండ్రి పెద్ద అనే కాదు. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మలో ఒకటే. వారు వివిధ స్థలంలో వివిధ బాధ్యతలు నెరవేరుస్తూ ఉన్నారు. దేవుడు ఒక్కడే. కాబట్టి మనం వచ్చిన దేవుడు పెద్ద దేవుడు అని ఎక్కడ కూడా సంబోధించుకోవాలి. దేవుడు ఒక్కడే. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడేయండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టుకోవడం భాగ్యం ఎంచుకోలేదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన దేవునితో సమానంగా అంటే సమానమైన వాడు. ఆయన దేవుని స్వరూపం. అయితే ఆయన మన వైపు చూసినప్పుడు తనకున్న ఆ భాగ్యం కంటే మనతో వచ్చి శ్రమ పడటం ఇష్టంగా భావించాడు. మనతో వచ్చి శ్రమలు అనుభవించడానికి, ఆ శ్రమల్లో మన యొక్క శ్రమల్లో ఆయన పాలుభాగస్తుడు కావడానికి ఇష్టపడ్డాడు. ఆయన మన రోగాలు భరించడానికి, మన కష్టాలు, మన బాధలు భరించడానికి ఆయన ఇష్టపడ్డాడు. మన మీద పడాల్సిన ఉమ్మిని ఆయన మీద వేయించుకున్నాడు. మనం కొట్టించుకోవాల్సిన ఆయన కొట్టించుకున్నాడు. మనం దూషింపబడవలసిన వారమై ఉండగా ఆయన మన నిమిత్తమై దూషణ పొందినాడు. మనము పొందాల్సినవి ఆయన పొందాడు. ఆయన వాటి నుంచి తప్పించుకుంటూ శక్తి కలిగిన వాడండి మన నిమిత్తం భరిస్తూ వచ్చాడు. మనకు ఆ విధంగా తప్పించుకునే అవకాశం ఉంటే ఏ అవకాశం కూడా మనం విడిచిపెట్టాం. మనం మీదికి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాం. తప్పు మనం చేసినా మనం శిక్ష అనుభవించాల్సిన వారంగా ఉన్నప్పుడు ప్రభువారు ఆయన తప్పు చేయలేదు. ఆయన దాని నుంచి విడిపించబడటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కానీ ఆయన దాని విషయంలో ఆ విధంగా ఆలోచించలేదు. ఎందుకంటే ఆయన తప్పించుకుంటే, ఆయన దాని నుంచి దూరంగా వెళ్ళిపోతే ఆ శిక్ష మనమేనే వస్తుంది. ఆ విధంగా తన పిల్లల మీదకి శిక్ష రావటం ఆయనకి ఇష్టం లేక ఆ తండ్రి, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మన శిక్షను ఆయనే భరించినట్టుగా, మోచినట్టుగా మనం చూస్తాం. కాబట్టి అందుకని ఆయన ఆ తండ్రితో సమానంగా ఉంటా విడిచిపెట్టుకోవడం భాగ్యం ఎంచుకోలేదు. ఎంత భాగ్యం ఉన్నా, ఎంత లాభదాయకమైనా ఆ పిల్లల ముందు ఇవన్నీ కూడా అవసరం కాదు.
అని ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతో వేదన అనిపించారు. మనము విశ్వాసఘాతకులం, మేలు పొంది మర్చిపోయేవారు, దూషించేవారు అన్నీ అంటున్నప్పుడు ఎంతగానో గిట్టబైపోతాం. ప్రభు దూరం ప్రభు కొన్ని పరిస్థితులు అనుమతించి మనకు అనేక నేర్పించాలనుకున్నప్పుడు ఒకసారిగా మన ప్రవర్తన స్థితి బయటకు వస్తుంది. మనం వ్యర్థంగా ప్రవర్తిస్తాం. కష్టం లేకుండా ఏం నేర్చుకోగలుగుతాం? కష్టం లేకుండా ఏ విధంగా మన అభివృద్ధిలోకి రాగలుగుతాం? కష్టం పడకుండా మనం ఏ విధంగా వేరే వారికి మంచి కౌన్సిలర్స్గా, సలహాదారులుగా ఉండగలుగుతాం? కాబట్టి మనము ఎటువంటి కష్టంలో ఉన్నా కూడా ఆ కష్టంలో జీవించడము అలవాటు చేసుకోవాలి. మనకై మనము జీవించలేనప్పుడు మన ప్రభువారి సహాయాన్ని కోరుకున్నప్పుడు ఆయన ఎల్లప్పుడూ కూడా మనకు అందుబాటులో ఉండి మన ప్రతి అవసరం తీర్చేవాడుగా ఉన్నాడు. రక్షంప నేర్కున్నట్లు ఆయన హస్తం కురుచుకాలేదు, బెన్నేరుకున్నట్లు చెవులు మందగించలేదు. మనం ప్రార్థన చేసినప్పుడు వింటాడు. మనల్ని రక్షించడానికి ఆయన అన్ని సమయాల్లో కూడా అందుబాటులో ఉన్నాడు. ఆయన ఋతువులు మారినట్టుగా ఆయన మారేవాడు కాదు. ఆయన మనం మారినట్టుగా మారేవాడు కాదు. అటువంటి ప్రేమ వెళ్ళినవాడు మన పక్షంగా ఉన్నాడు. ఆయన మన దేవుడిగా ఉన్నాడు. మనం ఆయన బిడ్డలంగా ఉన్నాం. అది గొప్ప ధన్యత. 8వ వచనంలో ఆయన ఆకారం మందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడి తను తాను తగ్గించుకున్నాడు. విధేయత, మనము ఆ విధేయతకి చాలా దూరంగా ఉన్నాం. ఆయన విధేయత చూపాడు, చాలా తగ్గించుకున్నాడు. ఎక్కడ కూడా తిరుగుబాటు చేయలేదు, ఎక్కడా కూడా గర్వపు మాట్లాడలేదు. ఆయన చాలా విధేయతతో నడుచుకున్నాడు. మనము నిద్ర లేచినప్పటి నుంచి మనమంతా కూడా అవిధేయులము, చాలా గర్విష్ఠులము, మనలో మంచితనం లేదు. మనము మన ఇష్టానుసారంగా జీవించేవారం, మనల్ని మనం తృప్తిపరుచుకునేవారము, మనము ప్రభుకు దుఃఖం తీసుకొచ్చేవారము, మనం ప్రభుని పట్టించేవారము. ప్రభు చేసిన మేలు మర్చిపోయి యూదా ఇస్కరియోతు వలె ప్రభుని అప్పగించేవారం. ఆ పేతురు వలె ప్రభు ఎవరు నాకు తెలియదనేవారం. తోమా వలె నీ చేతుల్లో వేలు పెట్టి చూస్తేగా నేను నమ్మనని అంత అనుమానం ఇచ్చేవారం. ఇంకా మనము ఎంతోమందిని చూడవచ్చు బైబిల్ గ్రంథంలో. అటువంటి వారం మనం. అయినప్పటికీ కూడా ప్రభు ఎంత కృపగలిగిన వాడు, తను తాను వ్యక్తినిగా చేసుకొని మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడు. ఆయన తగ్గించుకున్నాడు. మనము తగ్గింపు కలిగి ఉండాలి. అన్నీ ఉన్నా మనం అనుకున్న దాటికంటే ఎక్కువగా తగ్గింపు కలిగి జీవించడం అనేది చాలా అవసరం. ఆ జీవితంలోనే గొప్ప ధన్యత ఉంది. 9వ వచనంలో అంటున్నాడు, అంచేతను పరలోకం ముందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసునామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా ఇచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. ప్రతి నామమునకు పైనామం ఎందుకు అనుగ్రహించాడంటే ఆయన అటువంటి కొన్ని ఆయన చాయిస్ ఏదైతే ఆయన కోరుకున్నాడో అవి ఎవరు కూడా ఇష్టపడని. ఒకవేళ అతను తండ్రితో సమానంగా ఉండాల్సిన మనిషి అయితే మనమైతే దాన్ని విడిచిపెట్టాం. కానీ ఆయన విడిచిపెట్టుకోని భాగ్యం ఎంచుకోలేదంటది ఆయన. ఎందుకంటే మన వైపు చూసినప్పుడు మన పడిపోయిన స్థితి, మన తప్పిపోయిన స్థితి, మన తిరుగుబాటు స్థితి అన్నాక పడుతున్నప్పుడు, అయ్యో నా పిల్లలు వారిని నేను రెస్టోర్ చేయాలి, మనం సమకూర్చుకోవాలి, తండ్రితో వారికి ఉన్నట్టు అసమాధానం తీసివేసి సమాధానం కలిగించాలి అని ఆయన అనుకున్నాడు. మనం అట్లా అనుకోం. సో ఆయనకి మనుషుని పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించి ఈ విధంగా తన రిక్తినిగా ఇన్ని చేశాడు కాబట్టి, ఇన్ని త్యాగాలు చేశాడు కాబట్టి
ఆయన్ని తండ్రి హెచ్చిస్తున్నాడు. ఏమి చేస్తున్నాడు అంటే ఇక్కడ చెప్తున్నాడు, పరలోకం మందున్న వారిలో కానీ, పరలోకం మందు అంటే దేవదూతలు అందరూ, భూమి మీద ఉన్న వారిలో కానీ, ఎవరైతే భూమి మీద ఉన్నారో మీరు ఎవరినైనా చెప్పండి, గొప్ప గొప్ప రాజులు, గొప్ప గొప్ప నాయకులు, వాళ్ళు ప్రెసిడెంట్స్ అయినా కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారందరికంటే కూడా దేవుని యొక్క నామం అంత మాత్రమే కాదు, భూమి క్రింద ఉన్నవారు ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగిపోవాలి, అక్కడ సాగిలపడాలి. అయ్యా మాదేం లేదు, మీదే. మేము గాలి వంటి వారము, బుడగ వంటి వారము, గడ్డి వంటి వారము, పువ్వు వంటి వారము. ఎప్పుడు మా జీవితాలు ముగుస్తాయి తెలియదయ్యా. మీరే యుగ యుగాలు జీవించేవారు, మీకే ఘనత మహిమ ప్రభావాలు అని చెప్పగలిగే వారంగా ఉండాలి. ఆ విధంగా మన మోకాళ్ళలోని ప్రభు యొద్ద మనం తగ్గించుకోవాలి. సో ఈ విధంగా ప్రభు తండ్రి కుమారునికి అటువంటి ఆధిక్యత ఇచ్చాడు. ప్రతి వాని మోకాలు ఆయన దగ్గరికి, నేను అనుకుంటా గొప్పవాడని, అతను మోకాలు వంగుతుంది. ఎవరు మోకాలు కూడా వంగుకుంటలేదు, ప్రతి ఒక్కరి మోకాలు ఆయన అంటే వారు ఆ విధంగా తగ్గించుకున్న వారై, ఆ విధంగా రిక్తునిగా చేసుకున్న వారై ఆయన ముందు ఉండాలి. అటువంటి గొప్ప ఆధిక్యత తండ్రి కుమారునికి ఇచ్చినాడు. కుమారుని యొక్క త్యాగం అంత గొప్పది. ఇంకా 11వ వచనంలో అంటున్నాడు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన్ను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించును. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన్ను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును పెట్టంట. నామములు మీరు ఏ నామం అని చెప్పండి, ఏ పేరైనా ఎత్తండి. ఈయన పెద్ద, ఆయన చిన్న అనేది ఏ పేరైనా ఎత్తండి. ఆ పేరన్నింటిలో మీద కూడా గొప్ప పేరు అయింది. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ కూడా సత్యాన్ని గుర్తెరని తలస్తున్నా. ప్రభువును అంటే పెట్టుకుని నడవండి, ప్రభు లోబడి నడవండి. ప్రభు మిమ్మల్ని ఇచ్చిస్తాడు, మనల్ని ఇచ్చిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను గాక. కృపగల దేవ వందనాలు. మీరు మాట్లాడిన మాటలను బట్టి సిద్ధిస్తున్నాను. మా పిల్లలందరినీ క్షేమం భద్రంగా ఉంచండి. మీ చిత్తం అయితే మరొకసారి మీకు కలుసుకుంటూ సహాయపడండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు చేత మరొకసారి కలుసుకుందాం. దేవుని యొక్క సన్నిధి కాపుదల